ఒక మంచి మిత్రుడు 100 సార్లు అలిగినా బతిమాలుకోవడంలో తప్పులేదు. దారం తెగి హారంలోని ముత్యం పడితే పోతే పోనీ అని వదిలేయక దండలో తిరిగి కూర్చుకుంటాం. ఇది అలాగే. మంచి మిత్రుడు ముత్యం కన్నా ఎక్కువ. అందరూ ఉండి పట్టించుకోలేదు అని బాధపడడం కంటే ఎవరూ లేరు అనే ఫీలింగ్ చాలా బాగుంటుంది. జీవితంలో విజయం సాధించాలంటే మీరు అనుభవించిన సమస్యలను, కష్టాలను మర్చిపోవాలి. కానీ ఆ సమస్యల వలన, కష్టాల వలన నేర్చుకున్న అనుభవాలను, పాఠాలను జీవితంలో ఎన్నడూ మర్చిపోకండి. జీవితం ఒక అనుభవం కలిగిన ఉపాధ్యాయుడు. మీరు పాఠాలు సరిగ్గా నేర్చుకోకపోతే వాటిని మీకు అర్థమయ్యే వరకు చెబుతుంది. భగవంతుడు నీ కడుపున పుట్టిన పిల్లల తలరాతలను నీ చేతిలోనే పడతాడు. జాగ్రత్త. నువ్వు నడిచే నడతను బట్టి మీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎవడో ఎగతాళి చేశాడని నీ జీవితం ఆగిపోకూడదు. ఎగతాళి చేసిన వాడు ఏడ్చే విధంగా ఉండాలి నీ విజయం. ఒక చిన్న రంగు కాగితం మనిషిలో ఉండే అన్ని రంగులను బయటకు తెస్తుంది. అదే డబ్బు. అవసరం తీరిందని మాట్లాడడం మానేసేవాడు, మాట్లాడడం మానేసిన తర్వాత అవసరం వచ్చిందని మాట్లాడేవాడు చాలా డేంజర్. ఎన్ని వంకర్లు తిరుగుతుందో, ఎన్ని చీలికలు సాగుతుందో, ఎన్ని మడతలు పడుతుందో, ఎంత విషం చిమ్ముతుందో. పచ్చనోటు కోసం పాము అవుతుంది. అదేంటో కాదండి, మన నాలుకే. వెన్నుపోటు పొడిచే చాలామంది కంటే ముఖం మీద కొట్టే కొంతమంది గొప్పవాళ్ళు. జీవితంలో మనకు ఎదురయ్యే ఏ వ్యక్తిని మనం చిన్న చూపు చూడకూడదు. ఎందుకంటే మనకు జీవితంలో వాళ్ళు మరోసారి ఎదురుపడవచ్చు. అప్పుడు వారు మనకన్నా గొప్ప స్థాయిలో ఉంటే మనమే తలదించుకోవాల్సి వస్తుంది. వాస్తవాన్ని అంగీకరించవలసిన అహం నయం కాని ఒక రోగం. మర్యాదగా వినడం, వివేకంతో సమాధానం ఇవ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం, నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవడం ప్రతి మనిషికి అవసరం. రూపాయి ఉందని దుబారా చేయకు. 10 ఉన్నాయని ఇతరుల పరువు తీయకు. 100 ఉన్నాయని ఇతరులపై నింద వేయకు. 1000 ఉన్నాయని ఇతరులకు గొయ్యి తవ్వకు. 1,00,000 ఉన్నాయని ఇతరులను బిచ్చగాళ్ళు అనకు. 1,00,00,000 ఉన్నాయని ఇతరులను కూటికి లేనివారు అనకు. ఎవరి జీవితం వారిది. లేనోడు లేని విధంగా, ఉన్నోడు ఉన్న విధంగా ఎవరి బ్రతుకు వారు బ్రతుకుతారు. అంతేకాని ఇతరులను హేళన చెయ్యొద్దు. మనం వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకుపోలేదు. పుట్టాక చావు మధ్యలో మిగిలేది మన మంచితనం మాత్రమే. కాబట్టి మంచితనమే మనల్ని కాపాడుతుంది. సంతోషంలో దేవుడు అవసరం తీరిపోయాక సాయం చేసినవాడు అస్సలు గుర్తుకురాడు. అందుకేనేమో కష్టాల్లో సాయం చేసిన వారిని దేవుడు అంటాం. నీ జీవితంలో నిన్ను అనేక సమస్యలు చుట్టుముట్టవచ్చు. వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నీ బ్రతుకు మరింత భారం అవుతుంది. సమస్యలను 2గా విభజించు. వాటిలో నువ్వు పరిష్కరించలేని సమస్యలను పక్కకు తోసే. నువ్వు పరిష్కరించగలిగే సమస్యల మీద దృష్టి పెట్టి వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకో. పరిష్కారం తన చేతిలో లేని సమస్యల గురించి ఆలోచించేవాడికి జీవితంలో ఓటమి తప్పదు. పూర్వం రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారట. ఇప్పటి రోజుల్లో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు. అన్వేషించడం మొదలుపెట్టు. ఆత్మవిశ్వాసానికి పదును పెట్టు. ఇష్టపడడం నేర్చుకో. ఈర్ష్యపడడం మానుకో. ఉన్నతంగా ఆలోచించు. ఊహకు అందేలా ఆచరించు. ఋతువుల మాదిరిగా జీవితాన్ని అనుసరించు. ఎదగడం కోసం ఒకరితో పోల్చుకోకు. ఏకాగ్రతను అస్సలు కోల్పోకు. ఐకమత్యాన్ని సాధించడం మర్చిపోకు. ఒంటరి జీవితం నేర్పిన గుణపాఠాలు, ఓటమి నేర్పిన అనుభవాలు ఏదో ఒకరోజు నీ ఔన్నత్యానికి పునాది అని మర్చిపోకు. అందరిని ఎత్తుకు ఎదగాలంటే అహర్నిశలు శ్రమించాల్సిందే. ధైర్యానికి దూకుడు ఎక్కువ, భయానికి బద్ధకం ఎక్కువ. నా గురించి ఎవరు ఏం మాట్లాడుకున్నా నాకు అవసరం లేదు. ఎందుకంటే ఎవరినో మెప్పించడానికి నేను పుట్టలేదు. నిన్ను ప్రేమించే బంధాన్ని ప్రేమించడం మొదలు పెడితే చాలు. నిన్ను ద్వేషించే మనుషుల గురించి
ఆలోచించే సమయం నీ దగ్గర ఉండదు. ఒకరిని నిందించడంలో ఉన్న శ్రద్ధ వారిని అర్థం చేసుకోవడంలో ఉంటే బాగుంటుంది. ఎదుటివారి మాట కించపరిచేదిలా ఉన్నా మన మాట ఓదార్పు ఇచ్చేదిగా ఉండాలి. నువ్వు ఒక అమ్మాయిని అవమానపరిస్తే అక్కడ అవమానపడేది ఆ అమ్మాయి కాదు, నీ తల్లి పెంపకం అని మర్చిపోకు. ప్రశ్నించే తత్వం, పోరాడే తత్వం లేని చోట బానిసత్వం కొనసాగుతుంది. నువ్వు మోసపోతే ఆ తప్పు నీది కాదు, నిన్ను మోసం చేసిన వారిది. వారు విశ్వాసానికి విలువ ఇవ్వని వారని అర్థం. నీ గురించి నువ్వు ఎక్కువగా చెప్పుకోవద్దు, ఇతరులు చెప్పుకునే విధంగా ప్రవర్తించు. ఏ రోజైతే మన మౌనం అవతలి వ్యక్తిని నొప్పించలేదో ఆ రోజే మనం తెలుసుకోవాలి ఆ వ్యక్తికి మనం అక్కర్లేదని. ఆశ, ప్రేమ ఈ రెండింటికి బానిస కాకండి. ఎందుకంటే ఆ రెండు మిమ్మల్ని బానిస సంఖ్యల నుంచి బయటపడనివ్వవు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎప్పుడు తగ్గాలో తెలిసినోడే గొప్పోడు. నీకు తెలియకుండానే నీ గురించి ఎవరైనా ప్రార్థనలు చేస్తుంటే అది నీకు వారు ఇచ్చే అత్యంత విలువైన గౌరవం. అటువంటి గౌరవాన్ని అందుకునే వాళ్ళు ఉత్తములు. ఈ సృష్టిలో మిగతా జీవులు లాంటి వాడే మనిషి కూడా. కాకపోతే మిగిలిన జీవుల కన్నా విచక్షణ, తెలివితేటలు కాస్త ఎక్కువ ఉండడం వల్ల అన్ని రంగాల్లో ఆధిపత్యం చాటుకున్నాడు. సహజంగా నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్లుగానే ఏ జీవికి లేని దుష్టఛాయలు కూడా మనిషికి ఎక్కువే. అంతరించిపోయే వాటిలో జంతువులు మాత్రమే కాదు, బంధాలు కూడా వచ్చి చేరుతాయి. చెప్పిన మాటలు విని ఎవ్వరూ చెడిపోరు, ఆ విన్న మాటలు నమ్మితే చెడిపోతారు. అడిగి తెలుసుకునేవారు 5 నిమిషాలు మాత్రమే అజ్ఞానంలో ఉంటారు, అడగని వారు జీవితాంతం అజ్ఞానులుగా ఉండిపోతారు. ఎన్ని సత్కార్యాలు చేసినా, ఎన్ని ఆరాధనలు ఆచరించినా, ఎంత ప్రసన్నమైన ధార్మిక వస్త్రధారణ చేసినా, ఎంత భక్తి వెలగబోసినా ప్రవర్తన సరిగ్గా లేకపోతే, సాటివారి పట్ల, సమాజం పట్ల బాధ్యతను విస్మరిస్తే అంతా నరకం, నిష్ప్రయోజనం. ధనం కంటే సమయం చాలా విలువైనది. ఎందుకంటే ఉన్న దానికంటే ఎక్కువ ధనం కావాలంటే సంపాదించుకోవచ్చు, కానీ ఉన్న సమయం కంటే ఒక్క క్షణం ఎక్కువ కావాలన్నా సంపాదించలేం. బ్రతిమలాడి ఎవరిని మీ జీవితంలో ఉండాలి అని కోరుకోకండి. ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఏదైనా ఎదుటివారి మనసులో నుంచి రావాలి. ఎలా బ్రతిమలాడి ఏర్పరచుకున్న బంధం ఏదైనా కొంతకాలమే. ఆ తర్వాత నువ్వు ఎంత నమ్మకాన్ని, ఇష్టాన్ని, ప్రేమను చూపించినా, మీ మనసు పడే ఆవేదన, మోస్తున్న బాధని నువ్వు తెలిపినా సరే వారికి అర్థం కాదు. అడిగే కొద్దీ మీరు వారికి ఇంకా అలుసైపోతారు. అందం అనేది అర్థం చేసుకునే మనసులో ఉంటుంది, అర్థం లేని అహంకారంలో కాదు. అందం అనేది నవ్వే పెదవిలో లేదు, బాధను దాచుకునే హృదయంలో ఉంది. అందం అనేది అవమానించే గుణంలో లేదు, ప్రేమతో ఆదరించే గొప్ప మనసులో ఉంది. అందం అనేది శరీరానికి సంబంధించింది కాదు, స్వచ్ఛమైన మనసుకు సంబంధించింది. నీ జీవితంలో నిన్ను ప్రేమించే మొదటి వ్యక్తిగా నువ్వే ఉండు. ఒకరు నన్ను ఇలా అడిగారు, మన అనుకునే వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోతే ఏం చేయాలి అని. అద్భుతమైన జవాబు. మన వాళ్ళు అయితే మనల్ని వదిలి వెళ్ళిపోలేరు. అలా వదిలి వెళ్ళిపోతే వాళ్ళు మన వాళ్ళు కానే కాదు. దయ్యాలు, భూతాలు, పిశాచాల కన్నా మానవత్వం లేని మనిషి ఈ లోకానికి చాలా ప్రమాదకరం. నిజం చెప్పే ధైర్యం ఉన్నోళ్ళకి ఒంటరితనాన్ని ఎదుర్కొనే ధైర్యం కూడా ఉండాలి. పాపం చేయడానికి పట్టే సమయం 1 నిమిషమే, కానీ పవిత్రతను కాపాడుకోవడానికి పట్టే సమయం జీవితకాలం. ఆకర్షణ విచక్షణను చంపేస్తుంది. బంగారు లేడికి ఆకర్షించబడిన సీతమ్మకు అసలు బంగారు లేడి ఉండదనే విచక్షణను కోల్పోవడం వల్లే రామచరణాలకు దూరమై రావణ చెరలో బందీ అయిపోయింది. కంటికి నచ్చినవన్నీ కోరుకోవడం అంటే కష్టాలను కొని తెచ్చుకున్నట్లే. కొందరు అవసరంలో ఆదుకుంటారు, కొందరు అవసరంతో ఆడుకుంటారు. విజయంలో కన్నా విపత్తులలోనే మనిషి యొక్క గొప్పతనం బయటపడుతుంది. సులభంగా వచ్చేది ఏది శాశ్వతం కాదు, కష్టపడితే వచ్చేది ఏది వృధా కాదు.
నిజానికి నీడకు ఎంత తేడా ఉందో మాటలకి చెప్పుడు మాటలకు అంతే తేడా ఉంటుంది. కోపం ఉంటే చెప్పాలి కానీ చూపించకూడదు. ప్రేమ ఉంటే చూపించాలి కానీ చెప్పకూడదు. ధైర్యం ఉన్నోడు దారి వెతుకుతాడు, ధైర్యం లేనివాడు లాజిక్ వెతుకుతాడు. ఒక మహావృక్షం నుంచి ఎండిన ఆకు ఎంత సునాయాసంగా రాలి కింద పడిపోతుందో అంతే సులభంగా నీ ప్రాణం పోతుంది. వెంటనే నిన్ను ఈ లోకం మర్చిపోతుంది. గుర్తుండిపోయేవి నువ్వు చేసిన మంచి పనులు మాత్రమే. చదువుకుని నేర్చుకున్న అక్షరం, కష్టపడి నేర్చుకున్న పని జీవితంలో ఎప్పటికైనా నిన్ను ఉన్నత స్థానానికి చేరుస్తాయి. చదువుకున్న ప్రతివారు సంస్కారులు కారు, చదువులేని ప్రతివారు సంస్కారం లేనివారు కాదు. పేద ధనిక భేదం లేకుండా అందరినీ గౌరవించగలిగేవారే మంచి సంస్కారవంతులు. ఈరోజు కష్టపడితే రేపు సుఖపడవచ్చు అని చాలామంది అంటారు, కానీ ఇదే మాట చచ్చే వరకు అనుకుంటూ పోవడమే కానీ ఆ సుఖపడే రోజు మాత్రం ఎప్పటికీ రాదు.